జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని గతంలో ప్రజల్లోకి వచ్చాడు. రాబోయే రోజుల్లో ఆ 11 కూడా వైసీపీకి ఉండవని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి కామెంట్ చేశారు. కర్నూలు జిల్లా కోసగి మండలం కమాందొడ్డిలో అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తురెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు పల్లెపాడు రామరెడ్డితో కలిసి మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కామందొడ్డిలో ఇంటింటికి పర్యటించి అన్నదాతలతో నేరుగా మాట్లాడారు. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన సూపర్ 6 పథకాల అమలుపై వారు రైతులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో కోసగి మార్కెట్ యార్డ్ చైర్మన్ నర్సిరెడ్డి, ఆర్లబండ సొసైటీ చైర్మన్ నడిగేని అయ్యన్న, మాజీ జెడ్పీటీసీలు తోవి రామకృష్ణ, అలాగే వెంకటేష్, సాతనూరు కొసిగయ్య, ఓలగుంద కొసిగయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన ఉల్లి ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తే దానివల్ల ఎక్స్పోర్ట్ కూడా పోయే అవకాశం ఉంది. అవన్నిటికి కూడా మన ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుంది. కాబట్టి మనం అందరం కూడా గమనించి, ఒకవేళ మన గ్రామానికి ఏదైనా అవసరం అనుకుంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు కూడా మనకు సబ్సిడీ ద్వారా అందించడానికి ముందుకు వస్తారు. రైతులకు ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యని మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఎలా సాల్వ్ చేయాలో కూడా ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాం. ఉల్లి మార్కెట్ పూర్తిగా పడిపోతే 1200 రూపాయలు మద్దతు ధర ఇచ్చి కొనగలిగిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా పత్తి రైతులు పత్తి కూడా మార్కెట్ లో ధర తక్కువ కావడం వల్ల ఇమ్మీడియట్ గా లేట్ కాకుండా ఎంబడే CCI ద్వారా కొనుగోలు కూడా చేయడం జరుగుతుంది. రైతుల్ని ఎప్పుడు ఆదుకునే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఉల్లి రైతులు కూడా కొంతమంది మార్కెట్ కి తీసుకుపోలేక బయట పారపోయడం కూడా జరిగింది. అవన్నీ గమనించి ఈ రోజు హెక్టార్కి 50,000 రూపాయలు కూడా ముఖ్యమంత్రి గారు అమలు చేయడం జరిగింది. కాబట్టి రేపు మనం అందరూ కూడా కలిసికట్టుగా మన ప్రభుత్వానికి అండదండలు అందిస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లో అందరూ కలిసికట్టుగా ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సరిదిద్దుకొని స్థానిక సంస్థల ఎలక్షన్ కంతా ఏకదాటిపై నిలబడి స్థానిక సంస్థల ఎలక్షన్ లో మన సత్తా ఏంటో చాటి మంత్రాలయం నియోజకవర్గం అధిక సంఖ్యలో స్థానిక సంస్థల ఎలక్షన్ లో గెలిచి కానుకగా ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపోయింది. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోయి రేపు రాబోయే అన్ని స్థానిక సంస్థల ఎలక్షన్ లో అన్ని విజయం సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే కొంతమంది అనుకుంటున్నారు, పగటి కళలు అంటున్నారు, ముఖ్యమంత్రి గారు రాబోయేది జగన్ అని. జగన్ అనే